కోమాలో ఉన్నవాడు పైలోకాలకి టికెట్ తీసుకోవాల్సిందే. అరే అదేంటమ్మా అలా అంటున్నా? ఎందుకు అది చావాలని కోరుకుంటున్నావు? మనం ఏం చెయ్యాలన్నా ప్రతిదానికి అడ్డుపడేది వాడే కదరా. వాడడ్డు తొలగిపోతే మనకే ప్రాబ్లం ఉండదు. చూసావుగా మీ చక్రవర్తి మావయ్య ఆది కళ అయినందుకు ఎంత బాధపడుతున్నాడో. ఆది ఎన్ని కాని పనులు చేసి పెద్దాయనికి కోపం తెప్పించినా కష్టం అంటూ వస్తే తండ్రి కొడుకులు ఒకటైపోతారు. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటే ఇంట్లో మన ఆటలు సాగో. మనం ఈ ఆస్తినంతా అనుభవించాలంటే ఆది ఉండకూడదు. అంతేకాదు ఆది చస్తే చక్రవర్తి హార్ట్అటాక్తో పోతాడు. ఇవన్నీ నీ వల్లే అని పవిత్రని మెడపట్టి బయటకు గెంటేయచ్చు. సీతదేవుంది, దాన్ని పక్కకి తప్పించొచ్చు. దాంతో చక్రవర్తి గారు పెంచుకుంటూ వచ్చిన ఈ సామ్రాజ్యం మన సొంతం అవుతుంది. అవునమ్మా,